హాయ్. ఈ ట్యుటోరియల్లో మనం పాయింటర్స్ గురించి చూద్దాం. పాయింటర్స్ అంటే దే స్టోర్ రెఫరెన్స్ టు అడ్రస్ ఆఫ్ అ వేరియబుల్. అంటే ఇప్పుడు ఒక వేరియబుల్ మనం డిఫైన్ చేసినాం. సో ఏ ఈక్వల్ టు 1 అయితే ఏ ఈక్వల్ టు 1లా వాల్యూ 1 ఉంది, కానీ దాని అడ్రస్ వచ్చేసి మనకు ఒకటి ఉంటుంది. దాని అడ్రస్ వచ్చేసి సో దాని అడ్రస్ మనం దీనిలో ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేస్తే ఈ వేరియబుల్ని పాయింటర్ అంటారు. సో పాయింటర్ స్టోర్స్ పాయింటర్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అదర్ వేరియబుల్. సో దీని అడ్రస్ ఏ అడ్రస్ పాయింటర్ స్టోర్ చేసింది. అయితే సపోజ్ మనకు అడ్రస్ స్టోర్ చేసింది, కానీ దాని అడ్రస్ని మళ్ళా యూజ్ చేసుకొని మనం వాల్యూ ఎట్లా అంటే ఫెచ్ ఎట్లా చేయగలుగుతాం, స్టార్ని యూజ్ చేసి దీని వాల్యూని ఫెచ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం ఇది కనుక ప్రింట్ చేస్తే క్లియర్ చేసి ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే మనకు ఇవి వచ్చింది, ఇవి వచ్చినాయి. సో ఇక్కడ సారీ ఇక్కడ మనం చూసుకుంటే ఏ ఏ వచ్చేసి వాల్యూ 1, ఏ అడ్రస్ వచ్చి ఇది. సో బిలో ఉన్న వాల్యూ వచ్చేసి ఏ అడ్రస్. సో 2020 అన్న ఉన్నది ఉన్న అడ్రస్ బిలో స్టోర్ అయింది, అడ్రస్ స్టోర్ అయింది. అదే మనం బిలో ఉన్న అడ్రస్ వాల్యూ చెక్ చేయాలంటే స్టార్ యూజ్ చేసిన. సో స్టార్ యూజ్ చేస్తే మనకి ఇది వచ్చింది. సో ఇట్లా మనం పాయింటర్ని క్రియేట్ చేయగలుగుతాం, ఇంకా డీరెఫరెన్స్ చేయగలుగుతాం స్టార్ని యూజ్ చేసి. అదే మనం డీరెఫరెన్స్ యూజ్ చేసి వాల్యూని అప్డేట్ కూడా చేయగలుగుతాం. సో స్టార్ బి ఈక్వల్ టు 2 అన్నాం అనుకో, ఇప్పుడు ఏలో కూడా వాల్యూ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే అది పాయింటర్ని రెఫరెన్స్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ 2 చేంజ్ అయిపోయింది. అదే మనం ఏ ఈక్వల్ టు బి అన్నాం అనుకో, బి ఈక్వల్ టు 2 అనుకున్నాం అనుకో, ఇప్పుడు ఏ ఇంకా బి ఏమవుతాయి, ఏ ఇంకా బి డిఫరెంట్ అవుతాయి. ఎందుకంటే ఇది జస్ట్ కాపీ అనమాట. ఇది ఆపరేషన్ జస్ట్ కాపీ చేస్తుంది. అదే యాంపర్సాండ్ యూజ్ చేసింది అడ్రస్ యాడ్ చేసుకుంటుంది. సో మళ్ళీ అడ్రస్సే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఒకసారి అడ్రస్ తీసుకున్న తర్వాత మళ్ళీ అడ్రస్సే యాక్సెప్ట్ చేస్తుంది. సపోజ్ మనం దీని వాల్యూ కనుక మనం 2 అని చేసినాం అనుకో, అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ స్టార్ ఇంట్, అంటే ఇంటీజర్ వాల్యూ తోటిని ఉండే అడ్రస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు కనుక న్యూ యూజ్ చేసినాం అనుకో, న్యూ కీవర్డ్ కూడా యూజ్ చేయొచ్చు ఒక కొత్త అడ్రస్ క్రియేట్ చేసేటప్పుడు. సో బి ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఇంట్ అన్నా అనుకో, అప్పుడు అనానమస్ వేరియబుల్ తోటిని ఇంట్ ఉండే టైప్ వేరియబుల్ తోటిని స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు 0 డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది. సో 0 వాల్యూ వచ్చిందనమాట మనకు. అది ఇప్పుడు దీనిలో ఉన్న వాల్యూ డిఫరెంట్గా స్టోర్ అయింది. అది సో మనం ఇది యూజ్ చేయొచ్చు, యాంపర్సాండ్ ఏ అన్న యూజ్ చేయొచ్చు, న్యూ అన్న యూజ్ చేయొచ్చు. కీవర్డ్ న్యూ మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ మనం ఈ టైప్ కూడా మెన్షన్ చేస్తాం అన్నమాట. ఈ అనానమస్ వేరియబుల్ టైప్ కూడా మెన్షన్ చేస్తాం. సో ఆల్సో can use new with type to store address. సో 2 వేస్ల అడ్రస్ స్టోర్ చేయొచ్చు, 1 వేల డీరెఫరెన్స్ చేయొచ్చు, అంతే.